అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్షవారాల్లో 4వ లక్షవారం రోజున మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, నైవేద్యం ఏమి నివేదన చేయాలి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఎప్పుడు తీయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ మార్గశిర లక్షవారాల్లో అమ్మవారికి 5 లక్షవారాలు పూజిస్తాం కదండి. ఈ 5 లక్షవారాలు అమ్మవారికి పూజా విధానం ఒకే విధంగా చేసుకున్నప్పటికీ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు 5 వారాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ 5 వారాలు కూడా అమ్మవారికి 5 నైవేద్యాలు నివేదన చేస్తారు. ఈ 4వ వారం నైవేద్యం ఏమిటి, పూజ ఎలానో చెప్తాను. ఈ మార్గశిర మాసంలో 4వ గురువారం జనవరి 4వ తారీఖున వచ్చింది. ఈ రోజునే మనం మార్గశిర మాసంలో వచ్చే 4వ గురువారం రోజునగా పూజ చేసుకుంటూ ఉంటాము. మధ్యలో ఏదైనా వారం ఆటంకం వస్తే కనుక ఆ వారం వదిలేసి ఇప్పుడు ఇది 4వ వారం కదా, 4వ వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలి. అలాగే 4వ వారానికి సంబంధించిన నైవేద్యం కూడా సమర్పించాలి. ఈ మార్గశిర లక్షవారాలు చేసుకునేవారు లక్ష్మీవారం అంటే గురువారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని పూజకు అంతా సిద్ధం చేసుకుని అన్ని పూజకు సర్దుకోవాలి. పూజ ఎప్పుడూ కూడా ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తం నుండి ఉదయం 11 గంటల లోపల మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయం చేసుకోవాలి. పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు. ఉదయం కుదరకపోతే కనుక సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకునే పళ్ళంలో అయితే కనుక పగలంతా ఉపవాసం ఉండి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చెయ్యాలి. ముందుగా పీఠాన్ని సిద్ధం చేసుకుని లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో పసుపు కొమ్ములు వేశాను. మనం ఏ పూజ చేసినా భర్త బాగుండాలి, సౌభాగ్యం కోసమే కదండి. అందుకని ఒక ప్లేట్లో పసుపు కొమ్ములు వేసి దానిపై తమలపాకులు వేసి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను. అమ్మవారిని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత 2 తమలపాకులపై పసుపు గణపతిని పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని ముందుగా పూజిస్తాం కదా. పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్ప అక్షింతలు సమర్పించాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. లక్ష్మీ అమ్మవారికి కూడా గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. అమ్మ, నీకు ఎంతో ఇష్టమైన మార్గశిర లక్షవారం రోజున 4వ వారం పూజ అయితే చేసుకుంటున్నాము. ఈ పూజను స్వీకరించు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అంటే 108 నామాలు ఉంటాయి కదా. లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకుంటూ పువ్వులతో, చిట్టి గాజులతో, కాయిన్స్తో పూజ చేసుకోవాలి. వీటితోనే కాదండి, గోమతి చక్రాలు, గురువింద గింజలు, ఇలా మంగళకరమైన వస్తువులు చాలా ఉన్నాయి కదా. వాటితో అయినా సరే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోతే కనుక చిటికెడు కుంకుమను అమ్మవారికి సమర్పిస్తూ అయినా సరే పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా ఈరోజు గారెలు, పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత అక్షంతలు కొద్దిగా తీసుకుని మార్గశిర లక్ష్మీవార కథ చదువుకోవాలి. కథ చదువుకున్న తర్వాత అక్షంతలు అమ్మవారిపై వేసి మిగిలిన అక్షంతలు మనపై, మన కుటుంబం వారిపై వేయాలి. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ, పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా మన్నించు తల్లి అని దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి చేసిన కుంకుమ పూజ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకుని కొద్దిగా కళ్ళకు అద్దుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి.
ఇంకా పీఠాన్ని ఎప్పుడు తీయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ పూజ మనం గురువారం రోజు చేసుకుంటాం కదా. మార్నింగ్ పూజ చేసుకుని సాయంత్రం కూడా దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టి దీపం ఉండగానే పీఠాన్ని కొద్దిగా కదపాలి. అంటే యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మనం ఈ పూజా సామాగ్రి అవన్నీ కూడా తీయాలి. ఒకవేళ పీఠం తీయకపోతే కనుక, అంటే గురువారం రోజు తీయకపోతే కనుక శుక్రవారం పూజ అంతా చేసుకుని యథావిధిగా శనివారం రోజున ఈ పీఠాన్ని కదపచ్చు. 5 వారాలు అలాగే పూజ చేసుకోవాలి. అలాగే 5 వారాలు కూడా అలా ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పూజ చేస్తే పూజా ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఆ అమ్మవారి కరుణా కటాక్షం కూడా తప్పకుండా కలుగుతాయి. అందుకని తప్పకుండా అమ్మవారిని ఈ లక్ష్మీ వారాల్లో పూజించండి. ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా 4వ లక్ష్మీ వారం రోజున పూజను ఇలా చేసుకోవాలి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని, సిరి సంపదలకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.